అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. వేడి వేడి అన్నంలోకి ఈ పుట్నాలతో ప్రిపేర్ చేసుకున్న పుదీనా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి. పుట్నాలతో పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అస్సలు మిస్ అవ్వకండి. లేట్ చేయకుండా పుట్నాలతో పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పుట్నాలతో పుదీనా పచ్చడి కోసం ఒక కట్ట పుదీనా తీసుకొని ఈ విధంగా ఆకులు మొత్తం కట్ చేసుకొని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోయి ఒక జాలి గిన్నెలో ఇలాంటి జాలి ఉన్న పాత్రలో వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మీడియం సైజు 2 టమాటా, నెక్స్ట్ ఇందులో ఒక కప్పులో సగం వరకు పల్లీలు, సగం వరకు పుట్నాలు అనేవి యాడ్ చేసి పుదీనా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ పుట్నాలు అనేవి యాడ్ చేసి పుదీనా పచ్చడి అనేది ట్రై చేయండి. వీటిలోకి ఇప్పుడు మీరు కారానికి తగ్గట్టు 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి అనేది తీసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 8 వరకు సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు 10-12 వరకు పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకోండి. కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మనకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న 1/2 కప్పు పల్లీలు, అలాగే 1/2 కప్పు పుట్నాలు వేసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు మంట మీడియంలో ఉంచి ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. మనకి పుట్నాలు పల్లీలు అనేవి కూడా ఎక్కువ మాడకూడదు, జస్ట్ లైట్గా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది. పుట్నాలు పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత వేసుకొని మీరు మంట మీడియంలో ఉంచి మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మెత్తపడేంత వరకు మీరు ఈ టమాటాను ఉడికించుకోవాలి. అడుగు అనేది అంటకుండా మాడిపోకుండా మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూద్దాము. ఓకే, టమాటాలు మనకు ఆల్మోస్ట్ మెత్తపడ్డాయి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు మంట అనేది ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. మనకు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనాను దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మొత్తం పుదీనాను వేసుకున్న తర్వాత మంట పూర్తిగా తగ్గించుకొని మీరు ఒక 2 మినిట్స్ వరకు మూత వేయకుండా ఈ పుదీనాను ఇలాగే ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకు పుదీనా ఈ విధంగా ఆయిల్లో ఉడికిపోతుంది. ఇలానే మూత వేయకుండానే ఈ పుదీనాని ఈ పచ్చి వాసన అనేది మనకు ఆల్మోస్ట్ పుదీనా అనేది ఒగరొగరలాగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ మంట పూర్తిగా తగ్గించుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మంట మీడియంలో పెట్టుకొని పుదీనా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంత సమయం తర్వాత మనకు ఒక 50% పుదీనా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మూత వేసుకొని పుదీనాని ఉడికించుకోండి. కొంత సమయం తర్వాత మనకు పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పుదీనా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాలు, పల్లీలు, టమాటా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. పచ్చిమిర్చి, అలాగే
అలాగే పుదీనాను కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసే ప్రాసెస్లోనే మీరు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా మనకి వేడివేడి పుదీనా చట్నీ రెడీ. ఈ పుదీనా చట్నీలో పుట్నాలు అనేవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.